అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని మరొక ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గం పాలకొండలో ఈసారి ఎవరు గెలబోతున్నారు? ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు? గతంలో బలాలు ఏంటి? ఏ సామాజిక వర్గం ఇక్కడ అత్యధిక ఓటు శాతం ఉంది? అవి ఎవరి వైపు మరలనున్నాయి? పొత్తు పార్టీలు ఏ రకంగా ఇక్కడ ప్రభావితం చూపించబోతున్నాయి? ఇది చాలా కీలకంగా పాలకొండ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక పాలకొండ నియోజకవర్గం విషయం వస్తే మండలాల విషయానికి వద్దాం. సీతంపేట, బామిని, పాలకొండ, వీరఘట్టం 4 మండలాల పరిధిలో ఉన్న ఓట్ల విషయానికి వస్తే పురుషులు 94,945 మంది, స్త్రీలు 99,346, ట్రాన్స్జెండర్స్ 14, మొత్తం 1,94,305 మంది ఓటర్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ప్రస్తుతం మన్యం జిల్లా అరకు లోక్సభ పరిధిలోని స్థానం ఇది. అంతేకాకుండా టీడీపీ, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ గెలుపొందాయి. ఎస్సీ నియోజకవర్గంగా 9 ఎన్నికలు, ఎస్టీ నియోజకవర్గంగా 3 ఎన్నికలు జరిగిన ప్రాంతం ఇది. రిజర్వ్ కాకముందు 2 సార్లు తూర్పు కాపు, 1 సారి కాళింగా ఇక్కడ విజయాన్ని సాధించారు. గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విశ్వాసరాయ కళావతి ఇక్కడి నుంచి విజయాన్ని సాధించిన హిస్టరీ ఉంది. ఇక సామాజిక ముఖచిత్రం విషయానికి వస్తే భగత 32%, బోయ వాల్మీకి 22%, కొండదొర 16%, కొప్పుల వెలమ 11%, కోండు 5%, ఇతర కులాలు 14% ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు. 2014 ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. 2014లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి విశ్వసరాయ్ కళావతి ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆమెకు వచ్చిన ఓట్లు 55,337 కాగా ప్రత్యర్థి నిమ్మక జయకృష్ణకి 53,717 ఓట్లు ఆయన సాధించారు. 1,620 ఓట్ల స్వల్ప మెజారిటీతో కళావతి 2014లో ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే 2019లో ఏ రకంగా ఉంది? 2019 విషయానికి వస్తే మరొకసారి కళావతి వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఈసారి ఆమెకు వచ్చిన ఓట్లు 72,054 ఓట్లు కాగా నిమ్మక జయకృష్ణ మళ్ళీ అదే ప్రత్యర్థి ఆమె మీద బరిలో దిగారు 2019లో. ఆయనకి 54,074 ఓట్లు వచ్చినాయి. ఈసారి 17,980 మెజారిటీ. ఇక బరిలో ఈసారి ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు? కళావతి హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తుంటే జయకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనే గెలానింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. 2 సార్లు కళావతి మీద ఓడిపోయిన నిమ్మక జయకృష్ణ సైకిల్ గుర్తు వదిలి ఇప్పుడు జనసేన గుర్తుతో గాజు గ్లాస్ గుర్తుతో ఇక్కడ పోటీకి నిలబడనున్నారు. మరి పాలకొండ ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపిస్తారా? వాళ్ళు అభ్యర్థిగా ఉన్న జయకృష్ణని ఈసారి గెలిపిస్తున్నారా? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఉండబోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేట్ బ్యాంక్ అధికారిని కళావతి. ఇక తండ్రి నరసింహారావు ద్వారా మాజీ ఎంపీ కావడమే కాకుండా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన హిస్టరీ కూడా ఉంది. ప్రజారాజ్యంలో చేరి 2009లో పోటీ ఓటమి చూశారు ఈమె. అంతేకాకుండా 2014-19లో వైసీపీ నుంచి ఘన విజయాన్ని సాధించింది కళావతి. ఇక జనసేన అభ్యర్థి గతంలో టీడీపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నిమ్మక జయకృష్ణ ఈసారి పవన్ గూటికి చేరారు. మరి ఆయన విజయావకాశాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉన్నది? ఆయన హిస్టరీ ఏంటి? తండ్రి నిమ్మక గోపాలరావు 4 సార్లు కొత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన హిస్టరీ ఉంది. టీడీపీ నుంచి పోటీ చేసి 2014-19లో ఆయన ఓటమి పాలయ్యారు. తాజాగా జనసేనలో చేరి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఇక కూటమి బలంతో గెలవాలని ఆయన ప్రయత్నం. తండ్రి నిమ్మక గోపాలరావు 4 సార్లు కొత్తూరు ఎమ్మెల్యేగా గెలవడం అన్నది ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నుంచి పోటీ చేసి 14-19లో ఓటమి పాలయ్యారు కాబట్టి ఆ సింపతి ఈసారి గాజు గ్లూసుకు వస్తుంది అని చెప్పి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక తాజాగా జనసేనలో చేరి ఈయన ఈ ఎన్నికల్లో బరిలో దిగడంతో కూటమి బలం ఏదైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ పొత్తు పార్టీలు ఖచ్చితంగా ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఆ ఆదరణలో నేను సక్సెస్ అవుతాను, ఈసారి గెలుస్తానని చెప్పి ఆయన భావిస్తుంటే మరొక వైపు కళావతి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొడతాను అని చెప్పి డంకా బజాయిస్తున్నారు. మరి చూద్దాం పాలకొండ ప్రజలు ఈసారి ఏ పార్టీ ఏ వ్యక్తి వైపు మొగ్గు చూపిస్తారా అని.